నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం నోటి క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. నోరు అన్న వెంటనే చాలా పెద్ద ఆర్గన్, పెదాలు, దంతాలు, దవడలు, ఈ లోపల బుగ్గల లోపల ఉంటుంది కదండి అది, ఇంకా పైన హార్డ్ ప్యాలెట్, వెనక సాఫ్ట్ ప్యాలెట్, నాలుక కింద భాగం అంతా ఫ్లోర్ ఆఫ్ మౌత్. ఈ వాటిలో దేనికి క్యాన్సర్ వచ్చినా అన్ని వాటిని కలిపి మేము కామన్గా ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అని టర్మినాలజీ పెట్టుకున్నాం. సో ఈ క్యాన్సర్ జనరల్గా ఎందుకు అన్నీ ఒకే గ్రూప్ కింద చేసామంటే జనరల్గా కారణం ఒకలాగే ఉంటుంది, ట్రీట్మెంట్ జనరల్గా సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఒక గ్రూప్ కింద కంబైన్ చేసుకున్నాం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ నోటి క్యాన్సర్ ఎవరికి వస్తుంది అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలా మటుకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ రావడం అనేది ఇంపాసిబుల్. ఎవరికైనా నోటి క్యాన్సర్తో వచ్చి వాళ్ళు మాకు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, దానంతట్లో అదే వచ్చిందంటే అంత తొందరగా నమ్మం మేము. హిస్టరీ ఇంకొంచెం అడిగితే ఏమో ఇప్పుడు మానేసావా, ఇదివరకు ఎప్పుడైనా చేసావా అంటే మెల్లగా చెప్తారు, అవును 2-3 సంవత్సరాలు అయింది మానేసి, ఆల్రెడీ ఇదివరకు తంబాకు, వక్కాకు ఇవన్నీ వేసుకునే వాళ్ళం అని చెప్తారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కేవలం మీ చేతులారా మీరు చేసుకున్న దానివల్లే నోటి క్యాన్సర్ వస్తుంది. అవి ఏంటివి అంటే, ఒకటి పొగాకు. పొగాకు 2 రకాలుగా వాడతారు. ఒకటి స్మోకింగ్, ధూమపానం, ఇంకొకటి నోట్లో పెట్టుకోవడం. పొగాకునే ఇలా ఆకులు చుట్టేసి నోట్లో పెట్టుకొని ఉంచుకుంటాం. ఇది చాలా కామన్. దానివల్ల కూడా నికోటిన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఇంకొకటి వక్కాకు. వక్కాకులో కూడా చాలామంది నోట్లో పెట్టేసుకొని అలాగే వదిలేస్తారు, ఇంకా ఎక్కువసేపు అనమాట. అరికా నెట్ అంటారు, బీటిల్ లీఫ్, ఇవన్నీ ఏంటంటే ఎక్కువసేపు. తమలపాకు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు తినడం ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏదో పెళ్ళికి వెళ్తున్నారు, ఇప్పుడు అన్ని చోట్ల కూర్చొని ఇస్తున్నారు, అన్ని చోట్ల అందరూ మేబీ ఒక్కసారి వెళ్ళి తింటారు, అది తిని నవిలేసి మింగేశారు, అది ప్రాబ్లం కాదు. రెగ్యులర్గా ఏం చేస్తారంటే కొంతమంది ఇది తీసుకొని రోజు ప్రతిరోజు నైట్, ఇదివరకు సినిమాల్లో చూస్తుంటే మీరు మంచిగా వాళ్ళ ఆవిడ తమలపాకు ప్రతిరోజు నైట్ కూర్చొని చుట్టిస్తూ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ నోట్లో పెట్టుకొని ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకొని బుగ్గ దగ్గర కానీ, దవడలో కానీ, నాలుగు కింద కానీ అలా పెట్టేసుకొని ఉంచేసుకుంటారు చాలాసేపు. దాన్ని మెల్లిగా నవ్వులుతూ ఉంటారు, మెల్లిమెల్లిగా ఇంకెక్కడ పడితే అక్కడ ఊస్తూ. గుట్కా ఇవి కూడా నోట్లో పెట్టుకొని ఇట్లానే యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇరిటేషన్, అంటే రిపీటెడ్గా అదే ప్లేస్లో అదే వస్తువుని, ఇప్పుడు మనం ఎక్కడైనా పడింది అనుకోండి, రాసుకుంది అనుకోండి, ఏదైనా పుండు అవుతుంది. అలాగే రిపీటెడ్గా ఒక ఇరిటేటింగ్ సబ్స్టాన్స్ని, ఇరిటేషన్ కలిగించేది అదే పనిలో సంవత్సరాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నోటి క్యాన్సర్ వస్తుంది. సో మెయిన్గా నోట్లో చూయింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా స్మోకింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ ఇంకా పెరిగిద్ది. జనరల్గా ఒకటి ఉన్న వాళ్ళకి ఇంకొకటి కూడా కామన్గా ఉంటుంది. సో స్మోకింగ్, చూయింగ్ అండ్ ఆల్కహాల్ ఇవన్నీ మెయిన్గా క్యాన్సర్ కాజింగ్. ఇంకొకటి ఎవరు కాజ్ చేస్తుంది అంటే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. హెచ్పివి అనే వైరస్ ఇప్పుడు ఉంటుంది కదా, వాళ్ళల్లో కూడా కొంచెం ఓరల్ క్యాన్సర్స్ అనే వెనక కొంచెం గొంతు లోపల ఉండే క్యాన్సర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అది కాకుండా కొంతమందికి పెద్ద వయసు వాళ్ళకి, ఇప్పుడు మా దగ్గరికి మేము క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్కి వెళ్తాము. సో వచ్చిన వాళ్ళకి మీకు ఏమన్నా ఈ వక్కాకు హ్యాబిట్స్ ఉన్నాయా అవి ఇవి అని అడిగితే లేదు అంటారు. అప్పుడు నోట్లో చూడాలా లేదా? జనరల్గా నోట్లో చూస్తే సరిపోతుంది అనమాట, క్యాన్సర్ ఏమైనా అర్లీగా ఉందా లేదా అని తెలుస్తుంది. స్క్రీనింగ్ అంటాం, ఇది ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం అనమాట. కొంతమందికి స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ డెంట్యూర్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి కృత్రిమంగా చేసిన పళ్ళు కానీ, అవి కామన్ అయ్యి ఇప్పుడు మనకి పన్ను ఊడిపోయిన దేనికన్నా కృత్రిమంగా చేసే పళ్ళు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అవేంటంటే క్రానిక్గా ఆ టంగ్ ఉంటుంది కదా, లేటరల్ పార్ట్, అంటే ఈ చివరి కొన ఉంటుంది కదా టంగ్ది, నాలుకది, దానికి ఆ పన్ను గీసుకుంటూ ఉంటుంది అనమాట. అలా గీసుకొని క్రానిక్ ఇరిటేషన్ అన్నాను కదా, ఇలాగా అలా గీసుకొని అది పుండయి మెల్లిగా క్యాన్సర్ కింద తయారవుతుంది. సో అందుకని ఆర్టిఫిషియల్ షార్ప్ డెంట్యూర్స్ ఉన్న వాళ్ళకి కూడా చూస్తాం. కొంతమందికి ఏమో షార్ప్గా ఉంటాయి టీత్, ఆ వెనక మోలార్ టీత్ ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉంటాయి, ఊరికి గీసుకుంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అలా ఉన్నాయంటే కొంతమంది మేము డెంటిస్ట్ దగ్గరికి పంపించి ఆ పన్నుని స్మూత్ చేయిస్తాం. అంటే మనం ఎలా అయితే షార్ప్గా ఉన్న వాటికి కొంచెం రుద్ది కొంచెం స్మూత్ చేస్తారనమాట డెంటిస్ట్, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా హై రిస్క్ కేటగిరీకి వస్తారు. వీళ్ళందరూ మనకి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మాకు వచ్చే ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ని మీరు చూసారంటే చాలా అడ్వాన్స్డ్గా వస్తారు. చర్మం కింద పుండు పడిపోద్ది, నోట్లో పుండు పడిపోద్ది, అన్ని చోట్ల. అంటే జనాలకి ఆల్రెడీ వేసుకుంటున్న వాళ్ళకి వస్తుంది కాబట్టి, మనకి ఇలాంటి క్యాన్సర్ వస్తుంది అని ఐడియా ఉంది కాబట్టి, ఒకటి మీరు మానాలి, అది మానలేకపోతున్నారు సరే. రెండోది అట్లీస్ట్ మీకు ఇలాంటి క్యాన్సర్ వస్తుంది అని ముందే తెలుసు కాబట్టి
రొటీన్గా చెకప్ చేయించుకోవడం, స్క్రీనింగ్ చేయించుకోవడం, ఏమైనా ఉంటే అర్లీ స్టేజ్లో కనిపెట్టడం, ఇలాంటివన్నా చేయాలి మినిమం. సో ఇలాంటివి చేయాలంటే ఏంటి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుంది, ఓరల్ క్యాన్సర్ ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది తెలియాలి. సో మనకి మామూలుగా ఓరల్ క్యాన్సర్ ఎలా వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా కామన్గా ఏంటంటే పుండు, ఒక పుండు మామూలుగా ఏదైనా పుండు వస్తే వారం రోజులు 10 రోజులు మారిపోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే మారితే, ట్రీట్మెంట్ తీసుకున్నా మారిపోవాలి. కొన్ని పుండ్లు ఏంటంటే మానవు, అలాగే ఇంకా నెలలు ఉంటూ ఉంటాయి. అలాంటి పుండ్లు జనరల్గా క్యాన్సర్ పుండ్లు, ఎక్కడ బాడీలో ఏ పార్ట్ వచ్చినా సరే క్యాన్సర్ పుండ్లు అనుకోవచ్చు. ఇంకా నోట్లో ఏంటంటే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఒక అద్దం తీసుకొని ఇలా వక్కాకు, తంబాకు, ఈ గుట్కా, బీటిల్ నట్ ఇవన్నీ వేసుకునే వాళ్ళు నెలకోసారి ఒక అద్దం తీసుకొని నోట్లో చూసుకుంటే పుండు ఉందా లేదా అనేది సరిపోతుంది. ఏమైనా పుండులా ఉందంటే అర్లీ స్టేజెస్లోనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు డౌట్ ఉంది అంటే. సో ఇలాంటి పుండు ఒకటి. లేదు అంటే కామన్గా ఇంకొకటి రొటీన్గా చూస్తున్నాం ఏంటంటే యంగ్గా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయి. 50 కూడా అనుకోండి, పళ్ళు 50 అయిన తర్వాత అలా పళ్ళు న్యాచురల్గా ఊడిపోతే అది కామనే. కాకపోతే మామూలుగా యంగ్ పేషెంట్స్కి, ఎస్పెషల్లీ మగవాళ్ళకి, మేము కొన్నిసార్లు పళ్ళు ఈ క్యాన్సర్ సంబంధించి ఆపరేషన్లో పళ్ళు కూడా తీస్తూ ఉంటాము. మగవాళ్ళకి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి పన్ను తీయాలంటే ఎంత బలం వాడాల్సి వస్తుందంటే గట్టిగా పట్టుకొని లాగితే కానీ రాదు, అంత గట్టిగా ఉంటాయి. కానీ ఈ వయసు వాళ్ళకి ఆటోమేటిక్గా పన్ను ఊడిపోయి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఏదో పన్ను ఊడింది అనుకుంటారు. డెంటల్ డాక్టర్స్ కూడా కొంచెం అవగాహన లేని వాళ్ళకి, ఎక్స్పోజర్ లేని వాళ్ళకి ఇది ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం, అలా లాంగ్ టర్మ్గా దాన్ని డిలే చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. జనరల్గా ఏమీ లేకుండా పన్ను ఊడింది అంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తరోగా ఎవాల్యుయేట్ చేయాలి. అంటే ఏమీ లేదని చెప్పి చిన్న ట్రీట్మెంట్తో వదిలేయకూడదు. పరీక్షలు చేయించుకొని ఏం లేదంటే ట్రీట్మెంట్ వదిలేయాలి. దానంతట్లో పన్ను లూజ్ అవి ఊడడం అనేది జనరల్గా క్యాన్సర్కి సంబంధించిందే. ఈ దవడ ఎముక ఉంటుంది కదా, ఎముకలో క్యాన్సర్ ఉంటుంది, లూజ్ అయిపోయి ఊడిపోతాయి. సో ఇది ఒకటి మెయిన్గా. ఇంకొకటి ఏంటంటే నోరు ఓపెన్ అవ్వదు. మామూలుగా మనం నోరు ఓపెన్ చేస్తే జనరల్గా ప్రతి ఒక్కరికి 3 ఫింగర్లన్నా లోపలికి వెళ్తాయి. ఈ హై రిస్క్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 వైపులా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏదైనా పుండు మానితే అట్లా గట్టిగా మానేది, అలా 2 వైపులు కూడా పుండు, చిన్న చిన్న పుండ్లు అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా వీళ్ళు నోట్లో ఏదో ఒకటి వేస్తారు, చిన్న పుండ్లు అవుతాయి. అవన్నీ మాని గట్టిగా హార్డ్గా అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి నోరు తెరవడానికి రాదు. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. నోరు చిన్నగా తెరుచుకోవడం, కొంతమందికి అయితే అసలు ఒక్క ఫింగర్ తెరుచుకుంటుంది, కొంతమందికి అసలు ఉండదు, అయినా సరే అంత రోజులు డిలే చేస్తారు. సో ఇది ఒక ప్రెజెంటేషన్. ఇంకా నోట్లోంచి రక్తం రావడం, వాసన రావడం, లేదు అంటే నొప్పి, ఎక్కువగా నొప్పి రావడం, కొంతమందికి ఏంటంటే మింగడానికి నవ్వడానికి ఇబ్బంది అవ్వడం. అది కాకుండా నాలుక పైన వచ్చిన క్యాన్సర్ అయితే చెవులకు కూడా నొప్పి వస్తుంది. అంటే సంబంధం ఉండదు, కానీ అక్కడ నరాలు ఇక్కడ నరాలు కనెక్టెడ్ ఉంటాయి అనమాట. సో అందుకని నాలుక పైన ఉన్న క్యాన్సర్ కొంతమందికి చెవి నొప్పితో వస్తారనమాట. ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తే ఈ నొప్పి ఉంటుంది. ఇంకొంతమందికి క్యాన్సర్ బయటకు తెలియదు, కానీ మెడలో కణాలు, గ్రంథులు ఉంటాయి, లింఫ్ నోడ్స్ అని, అవి పెద్దగా అయ్యి కనిపిస్తాయి అనమాట ఫస్ట్. సో ఇలా ఈ రకంలో దీంట్లో ఏమన్నా ఉంటే మీకు ఫస్ట్ ఒక డాక్టర్కి చూపించుకొని దానికి క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకొకటి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రీ క్యాన్సరస్ అంటే ఓరల్ క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ అవే తత్వం ఉంటుందన్నమాట. ఇవి కూడా మీరు చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవి ఏంటివి అంటే లూకోప్లేకియా, అంటే తెల్ల మచ్చలా ఫామ్ అయింది. ఆ తెల్ల మచ్చని కొన్నిసార్లు బాగానే ఉంది అంటే ఫాలోఅప్లో పెడతాము, లేదు తగ్గట్లేదంటే చిన్న ప్రొసీజర్స్ లేజర్తో తీయచ్చు, లేదంటే చిన్నగా అదొక్కటి కట్ చేసి తీసేయచ్చు. అంత మార్బిడ్ ప్రొసీజర్స్, అంత కష్టమైన ప్రొసీజర్స్ కాదు, వీటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేదంటే ఎరిథ్రోప్లేకియా అంటారు, అంటే ఎర్ర మచ్చలు ఉంటాయి అన్నమాట. తెల్ల మచ్చలు ఇందాక అలాగే ఎరుపుగా పెద్ద మచ్చలు ఉంటాయి. ఇలాంటివి కూడా ప్రీ క్యాన్సరస్. ఇంకా లైకెన్ ప్లేనస్, ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ లీజన్స్. ఇవన్నీ మీరు డెంటిస్ట్తో చెకప్. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా సులువు. ఇప్పుడు మనం మీ మామూలుగా క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళామనుకోండి, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రొటీన్గా చేస్తాము. ఎవరికి చేసినా చేయకపోయినా ఇలా హై రిస్క్, ఇందాక నేను అన్నాను కదా, ఇలా ఒక హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నోట్లో ఏముండదు, ఒక చిన్న గ్లవ్, ఒక టార్చ్ లైట్ ఉంటే చాలు. నోరు తెరిచి మొత్తం అన్ని ఏరియాస్లోని, ఇందాక చెప్పాను, పెదిగు, దవడ, నాలుగు కింద, పైన అన్ని చోట్ల చూసుకుంటాం అనమాట. ఎక్కడైనా క్యాన్సర్ ఉందా, ఏమైనా అబ్నార్మల్ పుండ్లు ఉన్నాయా అనేది చూసుకుంటాం. ఇది ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఎస్పెషలీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చు, వేరే వాళ్ళకి చూపించవచ్చు. అండ్ ఇలా అయిన తర్వాత ఎలా తెలుస్తుంది ఇది క్యాన్సరా కాదా అనేది? పుండు ఉంటుందన్నాక జనరల్గా పుండుతో వస్తారు ఫైనల్గా. ఆ పుండుని ముక్క పరీక్ష చేస్తాము, బయోప్సీ అంటాము. ఈ బయోప్సీ చేసిన తర్వాత దాంట్లో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎక్కడి వరకు పాకింది, అక్కడే ఉందా, మెడకెళ్ళిందా, ఊపిరితిత్తులకి ఏమైనా స్ప్రెడ్ అయిందా, దీన్ని బట్టి ట్రీట్మెంట్ స్టేజింగ్ అనేది మారిపోతుంది.
సో ఒక స్కానింగ్ చేయించుకొని ఎంతవరకు పాకింది సిటీ స్కానింగ్ చేయించుకొని చూసుకుంటాము. ఎక్కువ పాకింది అని డౌట్ ఉన్న వాళ్ళకి పెట్ స్కాన్ కూడా చేస్తాం. అది ఇంకా ఎక్కువ పాకింది ఊపిరితిత్తులకు కూడా వెళ్ళిపోయింది అనే డౌట్ ఉన్న వాళ్ళకి అనుకుంటాం. దీని తర్వాత క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది, మనకి స్టేజింగ్ తెలిసింది అన్నప్పుడు ఏ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ వాడతారు. జనరల్గా స్టేజ్ 1 and 2 ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ అంటే ఎట్లా అంటే వైడ్ లోకల్ ఎక్సిషన్. మనకి ఏదైతే పుండు ఉంటుందో ఆ పుండుకి 1 సెంటీమీటర్ చుట్టుపక్కల వెళ్ళి కంటికి కనిపించకుండా ఉన్న క్యాన్సర్ కణాలను కూడా తీసేస్తాం అనమాట. ఈ ఆపరేషన్లో మెడలో ఇందాక గ్రంథులు అన్నాను కదా, లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడా జనరల్గా చేస్తాం. ఇక్కడ నుంచి ఎందుకంటే వెరీ కామన్, స్ప్రెడ్ నెక్ నోడ్స్కి వెళ్ళడం అనేది చాలా కామన్. సో మెడలో లింఫ్ నోడ్స్ అనేవి కూడా డిసెక్ట్ చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత 1 and 2లో వాటి బయోప్సీ రిపోర్ట్, ఆపరేషన్ అయిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ చూసి మొత్తం బాగానే ఉందా లేదా, దీంట్లో ఏమన్నా మళ్ళీ వచ్చే తత్వం ఎక్కువ ఉందా, రిస్క్ ఎక్కువ ఉందా అని చూసుకొని రేడియేషన్ ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తారు. ఇంకా స్టేజ్ 3 and 4, ఈ స్టేజ్ 3 and 4 వాళ్ళే కంపల్సరీ ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత, కుదిరినంత మటుకు తీసేసిన తర్వాత మిగిలిన దానికి మళ్ళీ రేడియేషన్, కంటికి కనిపించని కణాలకి రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే మళ్ళీ మనం ఆపరేషన్ చేస్తాము, 1 సంవత్సరంలో మళ్ళీ క్యాన్సర్తో రిటర్న్ వస్తారు. అప్పుడు మనం పెద్ద ఆపరేషన్ కూడా చేయలేము. ఈ ఓరల్ క్యాన్సర్స్తో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఫేషియల్ డిస్ఫిగర్మెంట్, అంటే మనకి సర్జరీ చేయడం వల్ల దవడ పోవడం కానీ, చూడ్డానికి అగ్లీగా అనిపించడం కానీ, ముఖం పైన ఘాట్లు రావడం కానీ, లేదు ఇవన్నీ వదిలేస్తే ఒకటి తిండి, 2 దవడలు ఒకే రకంగా అప్రాక్సిమేట్ అవ్వకపోతే మీకు తినడానికి ఎప్పుడు కష్టం అవుతుంది. సో ఈ ఆపరేషన్లో చాలాసార్లు ఎముకలు కూడా తీస్తాం. ఈ మ్యాండిబుల్ అనే ఎముకని కూడా కట్ చేసి తీస్తాం. కొన్నిసార్లు మొత్తం తీసేయడం, కొన్నిసార్లు సెగ్మెంటల్ మ్యాండిబులెక్టమీ అలా తీసి దానివల్ల తినడానికి ఇబ్బంది, అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా సర్జికల్ టెక్నిక్స్ ఏమేమి వచ్చినాయి అంటే చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. దాంట్లో మనం తీసేసిన దాన్ని రికన్స్ట్రక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ ఒక ఎముక తీసేసాము, దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎలా రికన్స్ట్రక్ట్ చేస్తాము, ఒకటి ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ అని బయటవి, ఆర్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన సొంతంగా మన కాళ్ళలోంచి ఫిబులా అనే బోన్ ఉంటుంది, ఆ బోన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టడం కానీ, లేదంటే నాలుకకు చేస్తే కండ ఇంకెక్కడి నుంచి అయినా చేతిపై నుంచి కానీ తొడపై నుంచి కానీ కండ తీసుకొచ్చి ఇక్కడ కుట్టేస్తారనమాట. దానివల్ల మీకు నాలుక కదులుతుంటే మాట సరిగ్గా రావడం, నవలడానికి ఫెసిలిటీ. ఇదంటే ఓరల్ క్యావిటీ బోత్ కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ట్రీట్మెంట్లో అడ్రస్ చేస్తారనమాట. ఇంకా బాగా పాకి మనం ఆపరేషన్ చేయలేని స్టేజ్లో మాత్రం పాలియేటివ్ ట్రీట్మెంట్ అని కీమోథెరపీకి వాటికి పంపిస్తుంటాం. కానీ జనరల్గా చాలా మటుకు ఆపరేషన్ చేసే స్టేజ్లోనే ఉంటాయి. చేసిన తర్వాత రికన్స్ట్రక్షన్ అనే ప్రొసీజర్ చేయించుకుంటే మీకు కాస్మెటిక్గా ఫంక్షనల్గా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఓరల్ క్యాన్సర్కి మెయిన్గా అర్లీ స్టేజ్లో కనుక్కోవడం, ఎస్పెషల్లీ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానేయడం, మానేసినా సరే ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం మీకు ఎప్పటికీ ఉంటుంది. అది ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు. అంటే ఆల్రెడీ ఒకసారి జరిగిందంటే మొత్తం అంతా ఇక్కడ నుంచి కింద వరకు స్మోకింగ్ చేసే వాళ్ళలో ఆల్రెడీ క్యాన్సర్ తత్వం స్టార్ట్ అయిపోద్ది మీకు తెలియకుండానే. కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడవచ్చు. సో అందుకనే మీరు కంపల్సరీ దానికి మానేసిన తర్వాత కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవాలి, చూసుకోవడం, అవన్నీ డాక్టర్తో చూపించుకోవడం అవి చేయాలి. ఏమైనా చిన్న డౌట్ ఉంటే వెంటనే చిన్న పుండునే బయోప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓరల్ క్యాన్సర్ ఆర్ నోటి క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.